ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథము 20 అధ్యాయం 29 వచనము. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరపు వృద్ధులకు సౌందర్యము. ఈ రెండు మాటలు చూడండి ఎంత అర్థం ఉందో. సౌందర్యము, అలంకారము, అలంకారము, సౌందర్యము. యవనస్తుల బలము వారికి అలంకారము. అలంకారము అంటే ఏంటి? మనం ఏదైనా ఇల్లును శుభ్రం చేసి దానికి డెకరేషన్ చేస్తే దాన్ని ఏమంటారు? అలంకారము అంటారు. అదే పెద్ద పెద్ద ఫంక్షన్లకి, పెద్ద ఫంక్షన్ అవ్వచ్చు, చిన్న ఫంక్షన్ అవ్వచ్చు, మనము ఒక స్టేజీ పైన ఏం చేస్తాము? అలంకరించడం జరుగుతుంది పువ్వులతో, వాటితో. దాన్ని అలంకారము అంటారు. యవనస్తుల బలము వారికి అలంకారం అంట. అలంకారము చాలా బాగుంటుంది. ఏదైనా అలంకరిస్తే చాలా అందంగా ఉంటుంది. గృహాన్ని అలంకరించుకుంటే బాగుంటుంది. అలాగా రకరకాల స్థలాల్లో ఈ అలంకరణ అనేది చూస్తాము. యవనస్తుల బలం అంట వారికి అలంకారం అంట. ప్రియమైన నా తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, యవనస్తుల బలము, యవనస్తులు ఎంతో బలంగా ఉంటారు. వారి బలము అలంకారము. అలాగే అక్కలు, అన్నయ్యలు, నా సహోదరులు, స్నేహితులు, యవనస్తుల బలము వారికి అలంకారం అని దేవుడు చెప్తున్నాడు. మరి నీ యవన బలాన్ని నువ్వు దాచుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా? నీ యొక్క యవన బలాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా, జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా, లేకపోతే వ్యర్థంగా ఆ బలాన్ని పాడు చేసుకుంటున్నావా, వ్యర్థంగా దాన్ని ఖర్చు పెడుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. నీ యొక్క యవన బలాన్ని నీ కుటుంబానికి మాత్రమే వినియోగించు. నీ యవన బలాన్ని కేవలం దేవుని యొక్క పరిచర్య నిమిత్తం వినియోగించు. నీ యవన బలాన్ని నీ యొక్క తల్లిదండ్రులకి ఉపయోగించు. మరి నీ యవన బలాన్ని నువ్వు ఎవరికి అప్పగిస్తున్నావు? వ్యర్థమైన వాటి కోసం, వ్యర్థమైన వారి కోసం నువ్వు అప్పగించవద్దు. నీ బలం పోతే నీ అలంకారము పోతుంది. నీ అలంకారం ఎప్పుడైతే నువ్వు భద్రంగా ఉంచుకుంటావో నీ బలము నీకుంటుంది. నువ్వు బలంగా ఉంటే నీ యొక్క ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నీ యొక్క నీకు అందం ఉంటుంది. తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. తలనెరుపు ఎవరికి సౌందర్యము? వృద్ధులకు. చాలామంది వృద్ధులకు దేవుడు సౌందర్యం అని చెప్తున్నాడు. మరి ఒక వృద్ధాప్యంలో కూడా తలకు రంగులు వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క తెల్ల వెంట్రుకలని చూస్తేనే భరించలేని పరిస్థితి. ఎవరి తల వెంట్రుకలు వారికి అయిష్టంగా ఉన్నాయి. 70 సంవత్సరాల వారు కూడా తలకు రంగు వేసుకోవడం జరుగుతుంది. చిన్న వయసులో తెల్లబడితే అది ఆ తెలుపు కనపడకుండా ఉండడం కోసం వారి యొక్క ఆత్మ సంతృప్తి కోసం రకరకాలుగా వేసుకోవడం జరుగుతుంది. అది సహజం. అంటే ఏంటి సహజం అంటే? మరి చిన్న వయసులోనే మరి తెల్లగా ఉంటే ఎటైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వారి యొక్క ఇబ్బందిని పోగొట్టుకోవడం నిమిత్తము వారు ఈ యొక్క రంగుల మీద ఆధారపడవలసి ఉంటుంది. అయితే వృద్ధులకు ఎవరికి తలనెరుపు, ఎవరికి సౌందర్యము? చిన్న వయసులో ఉన్న వారికి సౌందర్యం కాదు, వృద్ధులకు సౌందర్యం అంట. మరి వృద్ధులు తలనెరుపు ఉంచుకుంటున్నారా? ఉంచుకోవట్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఎక్కడ చూసినా తెలుపు అన్నది కనిపించట్లేదు. ఎక్కడ చూసినా నలుపే కనపడుతుంది. ఏంటది? ఒక రంగులు వేసుకోవడం. ప్రియమైన సహోదరులారా, యవనస్తుల బలము వారికి అలంకారము. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి? యవనస్తుల బలము. ఒక బలాన్ని మనం దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు, అలాగే మన కుటుంబం కొరకు వినియోగించే వారంగా ఉండాలి. నువ్వైనా నేనైనా మన అందరము ఎవరి కొరకు వినియోగించాలి? దేవుని కొరకు, మన కుటుంబం కొరకు వినియోగించాలి. ఈ యొక్క యవనస్తుల బలము అది ఎలా ఉంటుంది?
ఆ యొక్క బలము అలంకారంగా ఉంటుంది. అలంకారాన్ని వర్ణించలేము, ఎంతో అందంగా ఉంటుంది. దేవుడు అలంకారం అని చెప్తున్నాడు. ఈ రోజు నుంచి మనం ఇతరుల కొరకు మన బలాన్ని ఖర్చు పెట్టకూడదు. కేవలం మన దేవుని కొరకు, మన కుటుంబం కొరకు, దీని కొరకు ఖర్చు పెట్టాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. యవనస్తుల బలం వారికి అలంకారం అంటున్నావయ్యా తండ్రి. కలనెరుపు వృద్ధులకు సౌందర్యం అంటున్నావు తండ్రి. నాయన వృద్ధులకు సౌందర్యాన్ని కలుగజేసావయ్యా. అలాగే ప్రభా, యవనస్తులకు బలాన్ని వారికి అలంకారంగా ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఈ రోజు నుంచి ప్రభా నాయన బలాన్ని ఇతరుల కొరకు ఖర్చు పెట్టకుండా, వినియోగించకుండా ప్రభా నాయన నీ కొరకు తండ్రి, కుటుంబం కొరకు తండ్రి నాయన, తల్లిదండ్రుల కొరకు ప్రభా వినియోగించే వారంగా నన్ను మమ్మల్ని ఉంచండి ప్రభా నాయన. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. నీ దీవునితో నింపండి. నీ సహాయం కోరుకుంటూ ఏసునామమున నేర్పించున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.